నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోరుతూ యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు AAYF ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా AAYF నాయకులు సుబానీ, షేక్ వలీ, జంగల చైతన్య మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. సోదరులారా, రాష్ట్ర ప్రభుత్వం యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానివ్వండి, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రీల్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర మంత్రులు చూస్తూ ఉంటే వారి శాఖల పట్ల కనీస అవగాహన లేకపోవడంతోనే ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇంత జాప్యం జరుగుతుందని చెప్పి అఖిల భారత యువజన సమైక్య AAYFగా మేము తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి DSCలో జరిగినటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలతో పాటు కొంతమంది అభ్యర్థులు కూడా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఆ ఆరోపణల్ని పట్టించుకోకుండా వ్యవహరించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైనది కాదని చెప్పి AAYFగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దాని పట్ల శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి, ఒకవేళ అవకతవకలు జరుగుంటే కనుక బాధ్యుల మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. 2,35,000 ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జిల్లాకు ఒక పరిశ్రమ తెస్తా అన్నారు, ఎందుకు తేవలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దావాస్ వెళ్ళాం, కోట్లు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఊదరగొడుతున్నటువంటి చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీలు, ఎటువంటి కంపెనీలు కానివ్వండి, కోట్లు కానివ్వండి తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకోలేదు ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా అడుగుతాం. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా AAYFగా పోరాడుతూనే ఉంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు నారా లోకేష్ గారు. లేకపోతే నా చొక్కా పట్టుకోండి అని చెప్పిన నారా లోకేష్ గారు ఆనాడు జగన్ పారిపోయాడు ఉద్యోగాలు ఇవ్వకుండా అని మీరు అనేక సభల్లో చెప్పారు. మరి ఈనాడు ఎవరు పారిపోయారు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా? ఈనాడు ఎవరు పారిపోయారు పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా? మరోవైపు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవని ఏడుస్తూ ఉంటే మీ బాబు గారు చంద్రబాబు గారు ముగ్గురిని కానండి 30,000, నలుగురు కానండి 40,000 అని వేలం పాటలో పాడినట్టు మాటలు చెప్తా ఉన్నారు. ముగ్గురిని కంటాము, నలుగురిని కంటాము. నిన్నే ప్రయాసేవ చేయడానికి వచ్చారు భాష్యం రామకృష్ణ గారు. మరి వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కాలేజీల్లో ఫ్రీ సీట్ ఇప్పిస్తామని అడుగుతా ఉన్నాము. నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులే ఉన్నారు. పక్కన విజ్ఞాన యూనివర్సిటీలో చంద్రబాబు గారు ఫ్రీ సీట్ ఇప్పిస్తారా? అదేవిధంగా నీ ఎంపీ ఉన్నారు గీతం యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఇప్పిస్తావా? అదేవిధంగా నీ బినామీ మంత్రి ఉన్నారు నారాయణ గారు, ఫ్రీ సీట్ ఇప్పిస్తావా?
ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ముగ్గురిని కనండి 30,000, నలుగురిని కనండి 40,000. మరోవైపు నిధులు లేవంటా అన్నారు. నిన్న 100 కోట్లు పెట్టి గాలి పీల్చి గాలి వదలడానికి, యోగా చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నిధులు వస్తున్నాయి, కానీ నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మీ చేతులు రావడం లేదని ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేనిచో చలో విజయవాడ మరోసారి పిలిపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. కాకముందు కళ్ళబోని మాటలు చెప్పి యువత చేత గంప గుత్తుగా ఓట్లు వేయించుకొని ఏరు తాటినాక తెప్ప తగలేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యువత పక్షాన వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని అధికారంలో రాకముందు ఏం చెప్పారు? 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ముఖ్యంగా యువ మహిళలు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు చొప్పున ఇస్తారని అధికారంలోకి వచ్చాక మీ మాటలు మొత్తం కూడా నీటి మీద బుడగల్ల వైపున ఆలోచన చేస్తున్నారు. తక్షణమే మీరేదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేని పక్షంలో అఖిల భారత యువజన సమైక్య పెద్ద ఎత్తున ఆందోళన చేసిద్దని తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తూ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో హామీ ఇచ్చారు. నేను వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విద్యార్థులని ఆదుకొని ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేస్తామని చెప్పారు. కానీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి జీవోలు మేము 1,200 ఇస్తున్నాం, 800 ఇస్తున్నాం అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ విడుదల చేయట్లేదు. తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి. ప్రభుత్వం అవగాహన లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ వైసీపీ ట్రేడ్ యూనియన్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ లో వినతి పత్రం సమర్పించారు. ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని, ప్రభుత్వం ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈరోజు కలెక్టర్ గారు గ్రీవెన్స్ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా కూడా ప్రైవేటీకరణ చేయటం, చేతులు దులుపుకేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని సక్రమంగా నడపటానికి వాళ్ళకి అవగాహన, ఆలోచనను ఏదో 40 years ఎక్స్పీరియన్స్ అని అంటున్నారే, ఒక చిన్నపాటి ఏపీఎస్ఆర్టీసీ విభాగాన్నే మీరు ప్రైవేటీకరణ చేద్దామని ఉద్దేశం ఉన్నారంటే మీ ప్రజలే చూస్తున్నారు మీ ప్రభుత్వం ఏ విధంగా ఉందని. మొన్నటి వరకేమో మెడికల్ కాలేజీలు, మళ్ళీ ఏమో దాని తర్వాత ఏమో ప్రజల్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే పీపీపీ మోడ్ అని చెప్పి, P4 అని చెప్పి మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో దాదాపుగా మీరు చూసుకుంటే 15,000 బస్సులు ఉండాలి. దాంట్లో 15,000 బస్సులు కూడా ఆన్ రోడ్ ఉన్నాయి, దాని సర్వీస్ వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అది 10,000కి వచ్చినాయి. 10,000 నుంచి ఇంకొక 2,000 బస్సులు దాదాపుగా ఇంకొక 2027 కల్లా అవి కూడా సర్వీస్ అయిపోతుంది. మరి ఇంత స్కేర్సిటీ ఉండి, ఇంత ఇది ఉండి కూడా మీరు ఎందుకు దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని అనుకుంటున్నారు? ప్రైవేటీకరణలో ఇంకొక లోపం చెప్తాను చూడండి. బస్సులు ప్రైవేటీకరణ చేస్తారు, ఈ బస్సులు తీసుకొని వస్తారంట, దాన్ని ప్రైవేటీకరణ చేసి దాని డ్రైవర్స్నేమో ప్రైవేట్ వాళ్ళు నడుపుతారంట, కానీ ఛార్జింగ్ ఏమో ఏపీఎస్ఆర్టీసీలో పెడతారంట. ఏంటి దీంట్లో అసలు ఏంటి అసలు మా ఈ ఈక్వేషన్ ఏంటో ఒకసారి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. మీకు అవగాహన లేక దీనివల్ల ఇబ్బంది ప్రజలకి ఏంటో తెలుసా? అధిక భారం. ఇప్పుడే ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దానివల్ల ఏంటంటే సర్వీసులు ఏంటి ఆటో కానీ లేకపోతే మిగతా పెట్రోల్ డీజిల్ మీద నడిచే వాహనాల మీద ఇవి ఎక్కువ పడిన తర్వాత అది కూడా ప్రజల మీదే భారం. మీ ట్యాక్స్ కట్టేదేమో ప్రజలు, మళ్ళీ దాన్ని ఒకవేళ మీకు పథకాలు ఇవ్వాలన్నా చేయాలన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని డప్పా కొట్టుకుంటూ తిరుగుతున్నారు.
మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి వచ్చినప్పుడు సంపద ఏ విధంగా సృష్టించాలో తెలియకుండా సంపద మీరు సృష్టించుకుంటూ మీరుంటూ ఇచ్చేస్తున్నారు తప్ప ఈ ప్రజలకి బాగుండాలి కానీ ఈ ప్రజలకి మేము ఉన్నామని చెప్పి భరోసా ఎక్కడ ఇవ్వట్లేదు. ఈరోజు కలెక్టర్ గారికి మా యూనియన్ ట్రేడ్ యూనియన్ తరఫున మరి జిల్లా ప్రెసిడెంట్ అయిన మరి పవన్, అలాగే టౌన్ ప్రెసిడెంట్ అయిన మురళన్న, అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఒక గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాము. ఒకవేళ చేయకపోతే ఈరోజు ఏదో ఒక పత్రమే ఇచ్చాం, రేపటి రోజు ఉద్యమైనా చేస్తాము, దానికి వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పట్టభద్రులైన వైద్యులు సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో శాంతియుత ప్రదర్శన చేపట్టారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో శాంతియుత ప్రదర్శన నిర్వహించి పీజీఆర్ఎస్ లో వినతిపత్రం సమర్పించారు. 8 ఏళ్లుగా ఎలాంటి భర్తీలు జరగకపోవడంతో పశు వైద్యం అందక పాడి పంట దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు భర్తీ వల్ల ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదని వారు పేర్కొన్నారు. ఈరోజు మేమందరం కూడా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులం. అయితే ఈ రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి శాఖలోనూ కూడా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే అలాగే పశుసంవర్ధక శాఖ విషయానికి వస్తే కూడా 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారన్నది అది వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2000 మంది పైగా గత 8 సంవత్సరాల్లో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా కూడా 400కు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి పశుసంవర్ధక శాఖ కేవలం 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామన్న దాని గురించే మా ఆవేదన. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలన్నదే ఈరోజు మా యొక్క ఆవేదన. 2018లో టీడీపీ ప్రభుత్వం హయాంలో చివరిగా 252 పోస్టులతో పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. అయితే ఈ 8 సంవత్సరాలలో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈరోజు మా యొక్క ఆవేదనని అర్జీ రూపంలో కలెక్టరేట్ గారికి అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గుంటూరు జిల్లా అనే కాదు, ప్రతి జిల్లాలోనూ కూడా మాలాంటి ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారో పశువైద్య పట్టభద్రులు ప్రతి జిల్లాలోనూ కూడా మా యొక్క ఆవేదన ప్రతి ఒక్క అధికారికి మేము అందించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యల్ని తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం పలువురు బాధితులు మీడియాతో తమ ఆవేదన వెళ్లిబుచ్చారు. ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగర కమిషనర్ కె మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. కేవలం కాగితాల మీద లేదా ఆన్లైన్ రికార్డులో అర్జీలను పరిష్కరించినట్లు చూపటం సరికాదని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. ఎంత లెంత్ ఉంది?
అరుణాస్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ సోమవారం మల్లికార్జునపేట శివాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా అరుణ మెడికల్స్ నిర్వాహకురాలు అరుణ, డాక్టర్ పులివర్తి ఆకాష్ హేమంత్ మాట్లాడారు. అరుణ మెడికల్స్, క్లినిక్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్, మీకు కావాల్సిన అన్ని రకాల వైద్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు అందుబాటు ధరల్లో మీ అందరికీ ఉపయోగపడే విధంగా మేము నూతనంగా ప్రారంభించామండి. మెడిసిన్స్ పైన 22% డిస్కౌంట్ వస్తుంది, బ్రాండెడ్ మెడిసిన్స్ పైన. నెక్స్ట్ జనరిక్ మెడిసిన్స్ పైన అప్ టు 90% వరకు వస్తుంది. అలాగే బ్లడ్ టెస్ట్లో వచ్చేసి మీకు ఎవ్రీ బ్లడ్ టెస్ట్ మీద 50% వరకు డిస్కౌంట్ ఇస్తాము. అంతేకాకుండా మన దగ్గర మిషనరీ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అడ్వాన్స్డ్గా ఉన్న మిషన్స్నే వాడుతున్నాము. మీకు నెక్స్ట్ రిజల్ట్స్ కూడా 3 to 4 అవర్స్లోనే చాలా యాక్యురసీ తోటి మీ ఇంటి దగ్గరికే శాంపిల్ కలెక్షన్ తీసుకుని రిపోర్ట్స్ కూడా మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇస్తాము. నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫర్ కింద డాక్టర్స్తో కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ అండి. ఈ అవకాశం ఇంకొక 1 month వరకే ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ తర్వాత కూడా మీ అందరి కోసం అందుబాటు ధరల్లో మెడిసిన్స్ కానీ, వైద్యం కానీ, రక్త పరీక్షలు కానీ ఎవరైనా సరే మనీ లేకుండా ఇబ్బంది పడకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీ అందరి కోసం మేము మీ దగ్గరికి వచ్చాము. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. గుంటూరు వాస్తవ్యులకి ఎప్పటి నుంచో సుపరిచితులైన అరుణ మెడికల్స్ కొత్తపేటలో ఉన్న విషయం మనందరికీ తెలిసినదే. అయితే మేము కొత్తగా కొరటుపాడులోని గాంధీ బొమ్మ సర్కిల్ దగ్గర క్లినిక్స్, ల్యాబ్ మరియు మెడికల్స్ కూడా స్టార్ట్ చేశాము. ఈ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా మేము గత నెల రోజుల నుంచి ఫ్రీ కన్సల్టేషన్తో పాటు 50% ల్యాబ్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ మల్లికార్జునపేట 2వ లైన్లోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో హెల్త్ క్యాంప్ నడిపించాము. దీంట్లో పొద్దున్న నుంచి 100కి పైగా పేషెంట్లు మా దగ్గరకు వచ్చి మా క్యాంప్ని బాగా వినియోగించుకున్నారు. ఈ నెల రోజుల నుంచి మేము ప్రతిరోజు ఎక్కడో ఒక చోట క్యాంప్ నిర్వహిస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగా రేపు 23వ తారీఖు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి శ్రీనగర్లో ఉన్న దాంట్లో మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మీకు కావాల్సిన ల్యాబ్, క్లినిక్స్, ఫుల్ బాడీ చెకప్లు కానీ, డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ మీకు ఇప్పుడు దగ్గరలో ఉన్న కొరటిపాటికే మేము వచ్చి అందిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.